వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇంకొక విషయం ఏమంటే ప్రధాన మంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా ఏపీ రియాగేషన్ యాక్ట్లో ఏవేవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పి అరుణ్ జైట్లీ గారిని అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ప్రధానమంత్రి ఆఫీసు నిన్న ఒక లెటర్ అందింది మాకు. ఆ లెటరు సారాంశం ఏమంటే 3 పాయింట్లు వాళ్ళు చెప్పారు. ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్, అక్కడ సెక్రటరీ ఆశిష్ దత్తా గారు ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి తరపున. ఆ లెటర్లో సారాంశం చదువుతాను. ఫస్ట్ పాయింట్ ఏమంటే ప్లీజ్ రెఫర్ టు యువర్ లెటర్ డేటెడ్ 8 June 2015 addressed to Honorable Prime Minister on the above subject. In this regard, the fiscal package referred to in Section 94(1) of the Andhra Pradesh State Reorganization Act 2014 has been complied with by Ministry of Finance. అంటే మీకు ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజ్ ఆల్రెడీ మేము ఏదైతే ఫిజికల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము ఆల్రెడీ ఇచ్చేసామని. ఇందులో ఇంకా మీకు ఇచ్చిన కాపీలో కూడా మీరు చూస్తే అడిషనల్ 15% డిప్రిజేషన్, ఏదైతే కొత్త మిషనరీ కొంటామో వాటికి 15% డిప్రిజేషన్ ఇచ్చి మీకు ఫిజికల్ ప్యాకేజ్ ఇచ్చేసాము. ఇంకా దీంట్లో మేము ఇచ్చేది ఏది లేదని చెప్పి కూడా ఈ మొదటి పాయింట్ సారాంశము. అదేవిధంగా రెండో పాయింట్ చూస్తే యాజ్ యూ మే బీ అవేర్ దట్ ద ప్లానింగ్ కమిషన్ అకార్డ్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఏ స్టేట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా. As the state of Andhra Pradesh cannot be distinguished by any of the criteria, therefore at present no special package of industrial incentive can be considered. అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కూడా మీకు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మేము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చేది లేదు అని చెప్పి ఖరాఖండిగా ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మూడో పాయింట్ ఏమంటే యాజ్ యు ఆర్ కైండ్లీ అవేర్ that the state governments are primarily responsible for industrial development in their state, the union government supplements their efforts through various schemes launched by it. అంటే స్టేట్ గవర్నమెంట్లో మీరు మీ ఇండస్ట్రీస్ మీరు డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వ డెసిషన్స్ ద్వారా అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎఫ్డిఐ పాలసీ కానీ వీటితో మాత్రమే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ లెటరు మనం కానీ క్షుణ్ణంగా చూస్తే రాష్ట్రానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం లీడర్లు చెప్పినట్లు స్పెషల్ స్టేటస్ రాకపోయినా కూడా మేము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ తెస్తాము, మేము స్పెషల్ ప్యాకేజ్ తెస్తాము, మేము మీకు లేకపోతే ఇంకా నిధులు తీసుకొస్తామని ఏ నిధులు రాకపోవడం లేదని చెప్పి ఈ లెటర్ క్షుణ్ణంగా చెప్తా ఉంది. సాక్షాత్తు మినిస్ట్రీ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో మేము గొడవ చేసేదానికి ముఖ్య కారణము రావు ఇందర్జిత్ సింగ్ అనే మినిస్టరు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కొత్తగా మా ప్రపోజల్ లేదు, మేము ఎవరికి ఇవ్వబోవడం లేదని కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే మాట అరుణ్ జైట్లీ గారు కూడా తెలుగుదేశం ఎంపీలు ముందు కూర్చోబెట్టుకొని సుజనా చౌదరి మంత్రులుగా పక్కన పెట్టుకొని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా నోరెత్తిన పాపాన పోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకునింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే సత్తా మీకుందా? మీరు స్పెషల్ స్టేటస్ ఎప్పటి లోపల తీసుకురాగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. మా సుజనా చౌదరి గారు జనవరిలో స్పెషల్ స్టేటస్ రాదు, స్పెషల్ ప్యాకేజ్ వస్తుందన్నారు. మళ్ళీ మేలో స్పెషల్ స్టేటస్ జూలైలో వస్తుందన్నారు. ఇప్పుడు ఆగస్టు జూలై దాటింది, రోజుకు ఒక మాట చెప్తున్నారు నాయకులు. ఒక్కొక్క ఎంపీ ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఎంపీ సహనం కోల్పోయి మేము బట్టలిపు తిరగాల అని చెప్పి మాట్లాడినారు. ఇవన్నీ కూడా చాలా అవమానకరము. తెలుగుదేశము ప్రభుత్వం బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారు ఈ కన్ఫ్యూజన్ అంతా తొలగేదానికి ఎప్పటి లోపల స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు స్టేట్కి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏమంటే స్పెషల్ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ ఈయన పక్షంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మీరు పోరాటానికి సిద్ధమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసే విధంగా మీరు పోరాటానికి సిద్ధమా అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి ఏవైతే స్పెషల్ స్టేటస్ అదేవిధంగా రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా త్వరగా మన రాష్ట్రానికి చేకూరాలని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపిచ్చింది. ప్రజలందరినీ, ప్రతి ఒక్కరిని, రాష్ట్రం పైన ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరిని, రాష్ట్ర పౌరులందరినీ కూడా మేము ఒకటే వేడుకుంటున్నాము. మన స్పెషల్ స్టేటస్ మనం సాధించుకుందాము. మీ అందరి సహకారం కూడా 29వ తేదీ ధర్నాకు అవసరం అని చెప్పి కూడా మేము అందరినీ కూడా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఒకరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది 28 నుంచి 29కి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి నిర్మూలిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు స్పీచ్లో. మొట్టమొదట ఓటుకు కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఆ డబ్బులు, ప్రజల డబ్బులు తీసుకుపోయి ఎక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇచ్చారో ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మాట ఎత్తడం లేదు. ఆయన కూడా అవినీతి పైన ప్రతిజ్ఞ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించను, నేను అబద్ధాలు చెప్పను అని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.